మీరు ఏ దేవుణ్ణి నమ్మారో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఏ దేవుడు మీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి భూలోకానికి వచ్చాడో, పరలోక రాజ్యాన్ని వాగ్దానం చేశాడో అదే దేవుడు ఇంకా మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకు వెళ్ళక ముందు ఈ భూలోకంలో తన పిల్లలకు, ధన్యులకు అనుగ్రహించే జీవితం ఈ జీవితం. ఏ జీవితం? మీ కొడుకులు పర్సనాలిటీలో ఎదిగి, చదువులో ఎదిగి, ఆత్మీయతలో ఎదిగి, సంస్కారంలో ఎదిగి, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించి, తండ్రి కుమారులు చూసినప్పుడు, పిల్లలు చూసినప్పుడు గుండెల్లో ఆనందిస్తూ, పక్కన వాళ్ళకి నా బిడ్డ ఇలా ఉన్నాడు, నా కొడుకు ఇలా ఉన్నాడు అని చెప్పుకునే విధంగా నీ కొడుకుని మార్చటం దేవుని ఇష్టం. మీ పిల్లల మీద మీరు చేతులుంచి మీరు చెప్పాలి, అయ్యా నా బిడ్డ కూడా ఆరోగ్యకరమైన వాడుగా, హానికరమైన వాడుగా కాదు, నష్టకరమైన వాడుగా, కష్టాలు తెచ్చేవాడుగా, ఎదురు తిరిగేవాడుగా, మూర్ఖుడుగా, వ్యసనాక్రాంతుడుగా, లోకంలో తిరిగేవాడుగా కాదయ్యా, ఇలాంటి ధన్యుడుగా నా కొడుకు ఉండాలి. తల్లిదండ్రులకు ఎదురు తిరిగేవాడుగా కాదు, తల్లిదండ్రుల మాట, దేవుని మాట వినేవాడుగా నా కొడుకు ఉండాలి. ప్రభువా నా కొడుకులు ఇలాంటి ధన్యులగుదురుగాక. మా కుమార్తెలు నగరానికి చెక్కినటువంటి స్తంభాలు ఎలా చక్కని కొలతలతో ఉంటాయో, మా ఆడపిల్లలు కూడా వాళ్ళ యొక్క శరీర స్టేచర్, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కానీ, వాళ్ళ శరీరాలు కానీ అంత చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు నైతికంగా ఆరోగ్యంగా ఉన్నారు, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నారు. వారు చక్కగా విధేయత చూపేవారు కూడా కల్చర్ పిల్లలుగా ఉన్నారు. మా ఆడపిల్లల వల్ల మాకు ఏ తొందర లేదు. దేవుని యొక్క పిల్లలు, ఆడపిల్లలు ఈ విధంగా ఉండటం దేవుని యొక్క చిత్తం, దేవుడిచ్చే బ్లెస్సింగ్. ఆమేన్. అంత మాత్రమే కాదు, మా నిధులు సకల దేశ ద్రవ్యాలకు మా నిధులు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయి. ప్రతి దేశపు డబ్బులు మా దగ్గర ఉన్నాయి. నెలాఖరంటే దడాఖరనే పరిస్థితి కాదు. అయ్యా మా దగ్గర సమృద్ధి ఉంది. ఖచ్చితంగా మిగులు మీ ఇంట్లో మిగలాలి. మిగులు అనేది ఉండటం దేవుని చిత్తం. క్రొత్తది వచ్చినా పాతది అయిపోకుండా ఉండటం దేవుడిచ్చే ధన్యత. కొత్త జీతం వచ్చినా పాత జీతం ఏమవ్వకూడదు. నీ గిన్నె నుండి పొరలటం దేవుని చిత్తం. ఇది ప్రభు యొక్క, యెహోవా యొక్క ఆశీర్వాదం. దావీదు ఈ స్థితికి వచ్చినప్పుడు కీర్తన రాసుకుంటున్నాడు, ప్రభువా ఆకలి కోసం అలమటించాను, డబ్బు కోసం అలమటించాను, శత్రురాజు దగ్గరికి వెళ్ళి జీతం కోసం పనిచేశానయ్యా. ఈ రోజున నా నిధులు చూస్తే సకల దేశ ద్రవ్యాలతో నింపబడి ఉన్నాయి. తండ్రి ఈ ధన్యకర జీవితాన్ని బట్టి దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. మీ ఇంట్లో ఖచ్చితంగా ధన సమృద్ధి ఉండాలి. ఆపద వచ్చినప్పుడు ఎత్తుక్కోవటం కాదు, దీన్ని తీసి ఖర్చు పెడతాననే విధంగా ఉండాలి. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని సంకల్పం. ఆశపడిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఈ రోజు దీన్ని నెరవేర్చునుగాక. ఎందుకో నా అంతరాత్మ ఎంతో వేదన పడింది. నా దగ్గర ఉన్న ఈ సంఘంలో నాటబడిన ప్రతి కుటుంబం అయ్యా ఈ ఆధిక్యత పొందాలి అని ప్రార్థన చేసి దేవుని దగ్గరకు వచ్చాను నేను. మీ అందరి జీవితాలలో మీ తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన ఈ ఆశీర్వాదం లైవ్లో వీక్షిస్తున్న మన ప్రేక్షకులుగా ఉన్న, వ్యూవర్స్గా ఉన్న మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా దేవుడు ఈ భాగ్యం మీ కలుగజేయును గాక. హల్లెలూయా. సకల మిగులు చెప్పండి ఏమిటి? మీరు కొత్తది వచ్చినా పాతది మిగిలిపోవాలి. మీ గిన్నె నిండి పొరలాలి. మీరు ఇచ్చేవారుగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా పుచ్చుకునేవారుగా కాదు. దేవుడు ఎప్పటికీ కూడా మీ చేతులను ఆ విధంగా బలపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, మా వీధుల్లో ఏమి లేదంట, వాడింట్లో దొంగలు పడ్డాడు, వీడింట్లో దొంగలు పడ్డాడు, ఆడికే సమృద్ధిగా ఉంది. ఆడు దొంగ ఎందుకు అవుతాడు? ఆడు దొర. అందరూ దొరలైనప్పుడు దొంగలెవరు? అసలు దొంగే లేడు. దేవునికి స్తోత్రం. ఒకళ్ళది ఆశించేటువంటి మనసు మీలో ఉండదు. వాడి దగ్గర ఏమొస్తుంది, వీడి దగ్గర ఏమొస్తుంది, ఈ నెత్తి మీద తోపి ఎట్ట పెడదాం, వాడికి ఏం పెడదాం అనే ఆలోచన అసలు మీకు ఉండకుండా నాకున్నది నాకు చాలు, నా దేవుడు నాకు ఇచ్చాడని తృప్తితో బ్రతికేది ధన్యకరమైన జీవితం. ఇలాంటి జీవితం ప్రభువు ప్రసాదించునుగాక. హల్లెలూయా. కష్టాల్లో ఉన్న వాళ్ళ మొర కూడా అసలు వినబట్టలేదు. చెప్పండి, నా నోట్లో నవ్వు ఉండాలనండి. ఆపద వచ్చి నా డబ్బు లేదు అనేది కాదు,
శ్రమతో ఏడవటం కాదు, నా దేవుడున్నాడు అనే ధైర్యంతో, ప్రభు సహాయం ఉంది అనే తృప్తితో ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పేటువంటి రోజులు, దినాలు, సంవత్సరాలు ధన్యులైన తన బిడ్డలకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, మీరందరూ ఎవరు? యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులంట. ఈ జీవితం ఎవరికి ఉంటుందా అంటే ధన్యులకే ఉంటుందట. మరి అందుట్లో మీరు ఉన్నారా? మరి ఇది మీకు రావాలా వద్దా? ఖచ్చితంగా రావాలి. ఎందుకు రావాలి? నా దేవుడు మహింపరచబడటం కోసం రావాలి. నేను కారుల్లో తిరగడానికి, మేడల్లో ఉండటానికి, బంగారం వేసు తిరగడానికి, గొప్పతనానికి కాదు. నా దేవుడు ఇది, దిస్ ఇస్ మై గాడ్ అని నా బంధువులకు, నా శత్రువులకు సాక్ష్యం ఇవ్వటం కోసం నా దేవుడు నాకు ఇవ్వాలి. దాంట్లో గర్వించటానికి కాదు, ధన్యుడుగా నా వాటా, నా కోట నేను పొందాను అని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పడం కోసం దాన్ని నేను కలిగి ఉండాలి. మీరు కలిగి ఉండాలి.